So good morning, everyone. We'll have a discussion on completed topics. That is introduction to Android and activity, fragments, intents. So these are all the completed topics. So we will now have a questionnaire session. I'll be randomly calling out your roll numbers so that you have to answer the questions. Am I audible? Yes, ma'am. Roll number one. Ma'am, good morning, madam. Good morning. Your name? Murali Krishna, madam. Gidena, roll number one. Yes, ma'am. Yes, ma'am. So what is Android? Ma'am, Android is a Linux-based operating system, madam. Okay. It is used in touchscreen mobiles, madam. Hmm. When was Android introduced? Ma'am, 2003, madam. Californiaలో ఇంట్రడ్యూస్ చేశారు, madam. Okay. Okay. Next, roll number 11. Mute yourself. Madam, 11 absent, madam. 11 absent. Evaru? Yes, madam. Pandu, madam. Pandu Pawan Kumar. Okay. 21. Roll number 21. Yes, ma'am. Mother. 21. Roll number 21. Yes, ma'am. Your name? Sheikh Salman, ma'am. Okay. So what is Android? Hello. What is Android? Android operating system, ma'am. Okay. Mobile system, ma'am. Okay. సో మనం ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాల్ చేసేటప్పుడు మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం పెట్టుకోవచ్చు? మీకు ప్రాక్టికల్ సెషన్ చూపించినప్పుడు నేను చెప్పాను ఆండ్రాయిడ్ స్టూడియోలో వీ షుడ్ కీప్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వాట్ ఈస్ దట్? I don't know, ma'am. ఓకే. రోల్ నెంబర్ 31. రోల్ నెంబర్ 31.
సో చెప్పని Good morning, వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్. చెప్పని వాళ్ళందరికీ లాస్ట్ లో చెప్తాను ఏం చేయాలి అని. యువర్ నేమ్? Pavani, ma'am. ఓకే. సో ఆండ్రాయిడ్ స్టూడియోలో మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం యూజ్ చేయొచ్చు? Java. Yeah, Java. So we will be using Java, but there is another programming language that is available, that is Kotlin. Yes, ma'am. So okay. Okay, ma'am. So what does Android software stack consist of? Pavani. Yes, ma'am. No. Consists of, ma'am. And no, ma'am. You don't know? Yes, ma'am. Architecture, Android architecture తెలుసా? Yes, ma'am. వాటిలో ఉండే లేయర్స్ ఏంటి? Next 41. Android runtime. Okay, next 41. Ma'am, good morning, ma'am. Good morning. Your name? Manasa, ma'am. Okay. So what does Android software stack consist of? Ma'am, Android stack is generally consist of Linux, ma'am, Okay. and it is collection of libraries, ma'am. Which libraries means C and C++, like that, ma'am. And Okay. Android architecture వచ్చేసరికి దానికి డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి మ్యామ్. ఏంటంటే లీనక్స్ కెర్నల్, నేటివ్ లైబ్రరీస్, ఆండ్రాయిడ్ రన్ టైమ్ అండ్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్స్ అండ్ అప్లికేషన్స్, మ్యామ్. Okay. అండ్ So మనకి చెప్పండి మ్యామ్. సో ఇక్కడ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ స్టాక్ అంటేనే ఆర్కిటెక్చర్, అండ్ వీ హ్యావ్ ఓన్లీ సింగిల్ ఆర్కిటెక్చర్. మెనీ ఆర్కిటెక్చర్స్ అన్నావు నువ్వు, బట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సింగిల్ ఆర్కిటెక్చర్. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ లైనక్స్ కర్నల్? మ్యామ్ దీంట్లో డ్రైవర్స్ అనేవి స్టోర్ ఉంటాయి మ్యామ్. ఫస్ట్ అంటే దీంట్లో ఏంటంటే మనం ఏదైనా బిల్డ్ చేసేటప్పుడు అప్లికేషన్స్ ఉంటాయి మ్యామ్. అంటే ఒక లేయర్లో స్టార్ట్ అవుతాయి మ్యామ్. ఇప్పుడు మన డేటా అంతా స్టోర్ అయ్యేది లీనక్స్ కెర్నల్లో అనేది స్టోర్ అవుతుంది మ్యామ్, డ్రైవ్స్ ద్వారా. ఓకే. అంటే ఇప్పుడు మనం ఏదైనా వర్క్స్, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఏదైనా ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నామంటే ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వెళ్తాం కదా మ్యామ్. సో అలాగా దీంట్లో కూడా ఫస్ట్ అప్లికేషన్స్ అనేవి మనం గ్యాదర్ చేస్తాం మ్యామ్. అంటే హోమ్ మెనూ ఏంటి, కాంటాక్ట్స్ ఏంటి, ఇవన్నీ గ్యాదర్ చేసిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫ్రేమ్ వర్క్ వెళ్తాం మ్యామ్. అంటే దాంట్లో ఏమేమి చేస్తామంటే యాక్టివిటీ మేనేజర్స్, కంటెంట్ ప్రొవైడర్స్, విండోస్ మేనేజర్స్, ఇవన్నీ మేము. నేను ఏమడిగాను, లైనక్స్ కెర్నల్ గురించి చెప్పమన్నా. అదొక్కటి చెప్పు నాకు ఫస్ట్ క్లియర్గా. నాకు క్లారిటీ రాలా నువ్వు చెప్పింది. ఓకే మ్యామ్. ఫాస్ట్. 51. మ్యామ్, ఇట్ ఈస్ ఏ హార్ట్ ఆఫ్ ఆండ్రాయిడ్ ఆర్కిటెక్చర్ మ్యామ్. అండ్ ఇది రూట్ కూడా మ్యామ్, ఆర్కిటెక్చర్ కి రూట్ మ్యామ్ లీనక్స్ కెర్నల్ అనేది. All the managements of the resources are done here. Yes, ma'am. 51. Roll number 51. Ma'am, yes, ma'am. Your name? Karimunisa, ma'am. Okay. What is the role of Android runtime? First, tell me the 5 parts of Android architecture. Linux kernel, ma'am. Okay. Native libraries. Okay. Android runtime. Application framework and applications, ma'am. Okay. So what does Android runtime consist of? There are core libraries, ma'am. DVM, ma'am, which is responsible to run Android application.
నువ్వు అక్కడ చూసి చదివేది కూడా చెప్పలేకపోతున్నావు. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ డాల్విక్ వర్చువల్ మిషన్? Run the Android application, ma'am. Okay. So what is the life cycle methods of Android? Just name them. Complete life cycle, ma'am. Activity launched, ma'am. Okay. On create, Okay. on start, on resume. What is the role of on resume? Next, role number 2. మేడం లోకేష్ రాలేదు మేడం. Okay. లోకేష్ Roll మేడం. number 12. Roll number 12. Roll number 12. Is మేడం roll మైక్ number మేడం మైక్ ప్రాబ్లం ఉందంట కామెంట్లో పెట్టారు మేడం. రోహిణి మేడం. ఓకే. ఏం మైక్ ప్రాబ్లం ఉందంట? 22. Ma'am, good morning, ma'am. Your name? Kalavati, ma'am. Okay. Tell me the life cycle methods of an activity. On create, on start, on resume, on stop and destroy. ఓకే. ఆన్ డెస్ట్రాయ్ ఎన్ని మెథడ్స్ ఉంటాయమ్మా ఆండ్రాయిడ్ లైఫ్ సైకిల్ యాక్టివిటీలో? How many methods do you have in activity? 32. Hello, Roll number 32. ma'am. Your name? Pavani, ma'am. Okay. So what are the Android life cycle methods? Activity life cycle methods. There are 7 types of Android life cycle methods, ma'am. Okay. First one is on create. Okay. Second one is on start. Third one Okay. is on resume. Fourth one is on pass. Fifth one is on stop. Sixth one is on destroy. Seventh one is on restart. Okay. So totally we have 7 activity life cycle methods. So whenever we call mute yourself. So whenever we call a activity, by default on create method will be called. Okay. Next. 42. మేడం రాలేదు మేడం. ఇమ్రాన్ మేడం ఆప్షన్. Okay. 52. Good morning, madam. Good morning. Your name? Vansi Krishna, madam. Okay. What is OHA? Next, roll number 3. Roll number 3.
Is roll number 3 present or absent? ప్రెజెంట్ మేడం. Okay. ఎవరు రోల్ నెంబర్ 3? శివశంకర్ కృష్ణ మేడం. మైక్ ప్రాబ్లం ఉందంట మేడం. ఏంటి మైక్ ప్రాబ్లం ఏంటి? అంటే సిస్టంలో వింటున్నాడండి మేడం. ఈ హెడ్ ఫోన్స్ వర్క్ అవ్వట్లేదండి మేడం. హెడ్ ఫోన్స్ వర్క్ అవ్వట్లేదు, అది మైక్ వాయిస్ వినపడట్లేదు అని చెప్పాడు మేడం. 13. Yes, ma'am. Your name? Varali, ma'am. Okay, what is OHA? ఆండ్రాయిడ్ ఫస్ట్ డెవలప్ చేసింది గూగుల్ అయితే, దీని తర్వాత ఓహెచ్ఏ మ్యామ్, ఓపెన్ హ్యాండ్సెట్ ఎలియన్స్ అనేవాళ్ళు. ఓకే. ఇది 2003లో దీన్ని డిస్కవర్ చేశాను మ్యామ్. పాలో ఆల్టోలో కాలిఫోర్నియాలో చేశాను మ్యామ్ ఆండ్రాయిడ్ అనేది. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్ అనేవి ఉంటాయి. Okay, note yourself. So Open Handset Alliance, it is a consortium, a combination of 84 companies. So first Google has developed the Android, but later on the number of companies have come forward to develop this Android. So for that Google have collaborated with different types of companies as a consortium, and on the whole they have developed the Android. Next, 23. Yes, ma'am. Your name? Sadia, ma'am. Okay. So what are the నువ్వు నీ ఆండ్రాయిడ్ నీ కంప్యూటర్లో ఆండ్రాయిడ్ స్టూడియోని ఎక్కించుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్ ఇట్, వాట్ ఆర్ ది ప్రీ రిక్విజైట్స్? ముందుగా నీ సిస్టంలో ఏముండాలి? Visual layout editor, ma'am. What? ఏం విజువల్ లేఅవుట్ ఎడిటర్ అమ్మా? అసలు ఆ విజువల్ లేఅవుట్ ఎడిటర్ ఏంటిది చెప్పమ్మా కొంచెం. DMG file, ma'am. What is DMG file? What is DMG file? నువ్వు అడిగిందే నేను అడుగుతున్నాను, నువ్వు చెప్పిందే నేను అడుగుతున్నాను. వాట్ ఈస్ DMG ఫైల్? Mountable disk image, ma'am. దానివల్ల యూజ్ ఏంటమ్మా? అదొక సాఫ్ట్వేర్, మ్యామ్. ఓకే, దానివల్ల ఆండ్రాయిడ్ కి యూజ్ ఏంటి? అసలు ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి వాట్ ఈస్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ యూ విల్ బి యూజింగ్? ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తావు ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే? '23 ఆన్సర్ మీ. జావా, మ్యామ్. So what is an Yes, ma'am. Java? C++. Okay. So what is an Android? Next, 33. Good morning, ma'am. Good morning. Your name? Harika, ma'am. Okay. So what are the prerequisites for your Android Studio to be installed? System lo Java undali, ma'am. Adi updated version ayi undali. Updated Java undali. And next
మన జావా ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఏముండాలి? ఎస్డికే ఉన్నది. వాట్ ఈస్ ఎస్డికే? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్. సారీ. జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఎస్డికే ఉండాలా? కాదు. సారీ. జావా ప్రోగ్రామ్ కంపైల్ చేయడానికి ఇది. సారీ. నెక్స్ట్ 43. సో చెప్పండి వాళ్ళందరికీ, లాస్ట్ లో నేను చెప్తాను ఏం చేయాలనేది. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. యువర్ నేమ్? త్రివిక్రమ్ మ్యామ్. Okay. So what are the prerequisites? As you can see on my screen, what is the answer? Prerequisites for your Android Studio to be installed. Next, 53. Roll number 53. Your name? Ma'am. Good morning. Good morning. Your name? Yes, ma'am. Okay. సో ఆండ్రాయిడ్ స్టూడియోని నీ సిస్టంలో ఇన్స్టాల్ చేయాలి అంటే ముందుగా నీ సిస్టంలో ఏమి ఉండాలి? మనకు కావాల్సిన స్టోరేజ్ ఎస్క్యూఎల్ చెక్ చేసుకోవాలి. ఎస్క్యూఎల్ లైట్ వెయిట్ రిలేషన్ కాబట్టి ఓకే చెక్ చేసుకోవాలి. ఓకే, డేటాబేస్ వైజ్ ఎస్క్యూలైట్ ఉంటుంది. సో అసలు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం కావాలి? సో మీరు ఆండ్రాయిడ్ అప్లికేషన్ ని ఏ లాంగ్వేజ్ లో డెవలప్ చేస్తున్నారు? లైక్ జావా. జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఏం కావాలి? So you need JDK. One second. Okay. So for an Android Studio to install, దాన్ని మనం ఇన్స్టాల్ చేయాలి అంటే ముందుగా మన సిస్టంలో జేడీకే ఉండాలి, జావా డెవలప్మెంట్ కిట్. సో వెన్ యూ హ్యావ్ జేడీకే, ద ప్రోగ్రామ్స్ ఇన్ జావా విల్ బి ఎగ్జిక్యూటెడ్. సో మీ సిస్టంలో జావా ఎనేబుల్ అయ్యి ఉండాలి ముందుగానే. సో జావా ప్రోగ్రామ్స్ దేనిలో మనం ఎగ్జిక్యూట్ చేసేది? జేడీకే. సో జేడీకే ఉంటేనే జావా ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో మీరు డైరెక్ట్లీ జేడీకే డౌన్లోడ్ చేసుకుని యూ కెన్ ఇన్స్టాల్ ది ఆండ్రాయిడ్ స్టూడియో. So when installing your Android Studio, you have to keep the programming language అక్కడ అడుగుతుంది మీకు, either Kotlin or Java. సో మీరు జావా అని చెప్పి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ రోల్ నెంబర్ 4. Hello, ma'am. So what are the different types of Android devices in market? Hello, ma'am. Hello. Hello. What are the different Android devices in market?
Roll number 14. Hello, ma'am. Permanent absent, madam. Hello, ma'am. Cheppu Jayanth. Smartphone, tablets, netbooks, MP4 players, internet TVs. This come to device market, ma'am. Android device. సో ఫస్ట్ ఆండ్రాయిడ్ డివైస్ ఎప్పుడు మార్కెట్ లోకి వచ్చింది? I think 2008, ma'am. ఓకే, సో ఏ డివైస్ లో? I have already mentioned in my class. సో ఫస్ట్ ఆండ్రాయిడ్ డివైస్ ఏంటిది? One like version, ma'am, like వర్షన్ కాదు, ఆండ్రాయిడ్ ని ఒక డివైస్, ఒక కంపెనీ డివైస్ లో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. దానిలో వచ్చాకే మిగిలిన కంపెనీస్ అన్ని కన్సోర్టియం లో ఫామ్ అయి డెవలప్ చేశారు. సో వాట్ ఈస్ ద ఫస్ట్ ఆండ్రాయిడ్ డివైస్? సో ఇప్పుడు నీ ఫోన్ ఏంటి, ఎంఐ అట్లా. సో వాట్ ఈస్ ద కంపెనీ? HTC, ma'am. Yes, HTC. Okay, mute yourself. 24. So we have different types of Android devices in markets. So latest we have got Android TVs also. Okay, so Android TVs were introduced by Google. Next, 24. Good morning, ma'am. Good morning. Your name? Prakiti, ma'am. Prakiti. Okay. So what are the Android versions? It starts from Android 1.01. Okay. And it ends from Android 8.0. 9, Android 9. ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఏంటమ్మా? లేటెస్ట్ అంటే ఇంకా ఆండ్రాయిడ్ 9, మ్యామ్. Android 9. Okay. So just name me what is the features that have been introduced in Android 1.0? It was started in February 2008, ma'am. Okay. And the features are GPS and Bluetooth, and it has multitasking, like multitask at a time. Okay. It can do multiple tasks at a time. Okay. And Android 8.0, what is the name of Android 8.0 version? Android 8.0 Oreo, ma'am. Okay. So what are the features different from 7.0 and 8.0? It has themes, ma'am. Yes. And battery, increase the life of battery, and Bluetooth. Okay. Okay. Mute yourself. Thank you. 34. Good morning, ma'am. Good morning. So these are the different versions of Android. So from Android 1.0 to Android 10.0. Ma'am? Yes. Your roll number? 34, ma'am. Okay. So what is an alert dialog? Alert? Alert dialog అనేది దేనికి యూస్ చేస్తున్నాం? ఎర్రర్ వచ్చినప్పుడు, ma'am. ఏం ఎర్రర్? గ్రేటర్ గ్రెడల్ రన్ అయ్యేటప్పుడు అదే మ్యామ్ ఓకే క్యాన్సిల్ బటన్ ఇస్తాం మ్యామ్. కాదు. 44. Roll number 44.
Roll number 44. Roll number 44. Madam, present, madam, but not responding, madam. Okay. His name? Prasanna, madam. Okay. 54. Roll number 54. Madhav 54 present or absent? Present, madam. Name? Chaitanya, madam. Okay. Roll number 5. Madam. 5 evaru? Madhav, madam. Nene, Okay, madam. okay. So what is an alert dialogue? మనం ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు ఎర్రర్స్ నుంచి ఇచ్చేది ఎలాంటి That is not an alert dialogue which I have said. So in alert dialogue. Okay. Madam, special dialog box is graphical user interface, madam, and yes or no questions are Yes, madam. yes. So the multiple buttons కానీ ఐటమ్స్ కానీ సెలెక్ట్ చేయడానికి alert dialogue అనేది మనం యూజ్ చేయొచ్చు. ఒక ఫామ్ లో కనుక కన్సిడర్ చేస్తే వీ కెన్ సెలెక్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటన్స్ కాదు, వీ కెన్ సెలెక్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్. సో ఇట్ మే బి చెక్ బాక్సెస్ ఆర్ రేడియో బటన్స్, మల్టిపుల్ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేయడానికి అలర్ట్ డైలాగ్ అనేది యూజ్ చేస్తాము. సో వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ ఆండ్రాయిడ్? Madhav, what are the features of Android? Madam. What are the features of Android? Connectivity, messaging, storage, web browser, media support, hardware support, multi-touch, multitasking. What is multitasking? Flash top. ఒక టాస్క్ నుంచి ఇంకో టాస్క్ కి ఒకే టైంలో చేంజ్ అవ్వచ్చు మేడం. వేరే అప్లికేషన్స్ అన్ని రన్ చేసుకోవచ్చు ఒక టైంలో. సైమల్టేనియస్ గా మనం ఎన్ని అప్లికేషన్స్ అయినా సైమల్టేనియస్ గా రన్ చేసుకోవచ్చు. ఓకే, మ్యూట్ యువర్సెల్ఫ్. yes ma'am. రోల్ నంబర్ 15. Roll number 15. Absent, madam. Okay. Roll number 25.
Roll number 25. Absent, madam. Roll number 35. Ma'am. Your name? Jayashree, ma'am. Sorry? Jayashree, ma'am. Okay. Tell me any 5 features of Android. Connectivity, Connectivity. messaging, So what is connectivity? సిస్టమ్ కనెక్ట్ చేసుకోవడానికి వైఫై కానీ ఇంటర్నెట్ కనెక్షన్ సిస్టమ్ Yeah. కనెక్ట్ చేసుకోవడానికి. Okay. Next. మెసేజింగ్ మ్యామ్. Okay. స్టోరేజ్ మ్యామ్. So what is the database that we are using for Android? SQL like. SQLite. Next. వెబ్ బ్రౌజర్ మ్యామ్. Okay. Web browser ఏంటి? సోర్స్ ఏదైనా వెబ్సైట్ క్రోమ్ కానీ జావా అలాంటి. నెక్స్ట్ చెప్పు. మల్టీ టాస్కింగ్, మల్టీ టచింగ్ మ్యామ్. మల్టీ టాస్కింగ్ ఏంటి, మల్టీ టచ్ ఏంటి? మల్టీ ఎట్ ఏ టైంలో ఒక టాస్క్ నుంచి ఇంకో టాస్క్ జంప్ అయితే మల్టీ టాస్కింగ్ మ్యామ్. ఓకే. మల్టీ టచ్ ఏమో స్క్రీన్ స్క్రీన్ ని సపోర్ట్ చేస్తుంది, మల్టిపుల్ స్క్రీన్. So what is an intent? Roll number 35. What is an intent? అంటే 2 ఇంటెన్స్ ఉంటాయి మ్యామ్, ఎక్స్ప్లిసిట్, ఇంప్లిసిట్. నేను అది అంటే అడగట్లేదు. అసలు ఇంటెంట్ అంటే ఏంటో నాకు చెప్పు చాలు. నేను అడిగింది చెప్పు. అప్లికేషన్ కి కనెక్టివిటీ ఇస్తుంది. ఏం అప్లికేషన్ కమ్మా? ఇంటర్నల్ గా మనం ఇచ్చిన డేటాని డిస్ప్లే చేయడానికి. సింపుల్ మెసేజ్ అని చెప్పచ్చా ఇంటెంట్ అంటే? నువ్వు ఇప్పుడు చెప్పండి. ఏమైతే డిస్ప్లే చేయాలి, ఆ డిస్ప్లే చేయడం అవన్నీ కాకుండా సింపుల్ మెసేజ్. సింపుల్ సో మెసేజ్ ఆ సింపుల్ మెసేజ్ దేనికి యూజ్ చేస్తున్నామంటే ఫర్ కమ్యూనికేషన్. సో ఇంటెంట్ ఈజ్ బేసికలీ యూజ్డ్ ఫర్ కమ్యూనికేషన్ టు డిస్ప్లే అ సింపుల్ మెసేజ్. సో వాట్ ఈజ్ అన్ యాక్టివిటీ? మనం ఏం అప్లికేషన్ చేసినా. నెక్స్ట్ 45. Good morning, ma'am. Good morning. Your name? Lakshman, ma'am. Okay. So what is an intent? Intent is a simple message, ma'am, to the broadcast and receiver. Okay. So basically we are using And, intent for a communication. Okay. Yes, So what are the types of intents? there are 2 types, implicit and explicit intent, ma'am. Okay. So can you tell me, Lakshman, what is explicit intent? Explicit is are used to connect the applications. అప్లికేషన్ ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇంటర్నల్ గా కనెక్ట్ చేయడానికి. ఇంటర్నల్ గా కనెక్ట్ చేయడానికి. సో ఎలా చెప్తావు ఇంటర్నల్లీ కనెక్ట్ అయింది లేనిది అనేది ఒక అప్లికేషన్ ఎలా చెప్తావు? అంటే డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు తెలుస్తుంది. అదే అయ్యా, అసలు నువ్వు ఎలా చెప్తావు అంటున్నా. ఆ డేటా ట్రాన్స్ఫర్ దట్ ఈస్ ఆల్ ఓకే.
Okay. So how do you say that an intent is an explicit intent? సో ఇంటర్నల్ గా మనకి కనెక్షన్ ఉంది లేంది అనేది ఎలా చెప్తాము? By using Bluetooth or something. Next 55. Ma'am. Your name? Raviteja, ma'am. Okay, so what are the types of intent? Next, roll number 6. Roll number 6. Present or absent? Present, madam. Roll number 6. Good morning, ma'am. Good morning. Your name? Durga, ma'am. Cheppu Durga, what are the types of intents? ఏమా ఉన్నావా లేదా దుర్గా? మేడం లేదు మేడం. ఏంటి? లెఫ్ట్ అయిపోయినట్టుంది మేడం ప్రెసెంట్. ఓకే. రోల్ నెంబర్ 16. Yes, ma'am. Your name? Vaishnavi, ma'am. Okay, Vaishnavi. What are the types of intents? Implicit intent, explicit intent. Okay, so what is implicit intent? Implicit intent లో మనం నేమ్ స్పెసిఫై చేయాలి మ్యామ్. అది ఓకే. సో ఆ నేమ్ స్పెసిఫై చేయడం వలన ఏమవుతుంది ఇంటెంట్ అనేది? ఆ స్పెసిఫైడ్ యాక్షన్ మాత్రమే పర్ఫామ్ అవుతుంది. సో ఇట్ ఈస్ బీయింగ్ హ్యాండిల్డ్ బై ది కాంపోనెంట్ ఆఫ్ అదర్ అప్లికేషన్. ఇంకో అప్లికేషన్ యొక్క కాంపోనెంట్ మన ఇంటెంట్ ని ఇంప్లిసిట్ ఇంటెంట్ ను హ్యాండిల్ చేస్తుంది. ఓకే. So that is what we have discussed in our class. So what are the Android devices అనేవి ఎప్పుడు మనకి యూజర్స్ లోకి అవైలబుల్ లోకి వచ్చాయి? రోల్ నెంబర్ 16 వైష్ణవి. వైష్ణవి ఉన్నావా? Yes, ma'am. So roll number 26. Roll number 26. Roll number 26, present or absent? Vaishnavi, mute yourself. Present, madam. Roll number 26. Roll number 36. Present, ma'am. Your name? Gayatri, ma'am. ఓకే గాయత్రి. సో ఫస్ట్ ఆండ్రాయిడ్ డివైస్ అనేది మనకి ఎప్పుడు ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది? 2010, ma'am. What?
2008 మ్యామ్. ఎస్. సో ఇన్ ఆగస్ట్ 2008 లో గూగుల్ అనేవాళ్ళు ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ని ఒక మొబైల్లో ఇంట్రడ్యూస్ చేశారు. సో దట్ ఈస్ హెచ్టిసి. సో హెచ్టిసిలో ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ అదే. తర్వాత దే హ్యావ్ ఫార్మ్డ్ OHA కన్సోర్టియం అండ్ దే హ్యావ్ డెవలప్డ్ ది ఆండ్రాయిడ్ సో దట్ ఇట్ కెన్ బి యాక్సెస్డ్ ఆన్ ఎనీ మొబైల్. సో ప్రతి కంపెనీ యొక్క మొబైల్లో ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ అనేవి డెవలప్ అయ్యేలాగా డిజైన్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ. సో విల్ ఎండ్ ది క్లాస్ నౌ. సో ఇలా క్విజ్ పెట్టడానికి మీకున్న పర్పస్ ఏంటి అంటే చాలా మంది క్లాస్ అనేది వినట్లేదు. ఓకే, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వేరే ఫ్యాకల్టీ దగ్గర నుండి, సో ఆ ఫ్యాకల్టీ ఏమంటున్నారంటే క్లాస్ వినట్లేదు, నా క్లాస్ అనే కాదు అసలు ఏ క్లాస్ వినట్లేదు. సో లాగిన్ అయిపోయి అటెండెన్స్ కోసం ఫోన్ ఆర్ ల్యాప్టాప్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పడేస్తున్నారు, అటెండెన్స్ కోసం అని లాగిన్ అవుతున్నారు అంతే. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ మైండ్ టు కీప్ దిస్ క్విజ్. అండ్ మోర్ ఓవర్ ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఒక్కసారి మనం రివైజ్ చేసుకుని నెక్స్ట్ టాపిక్స్ కి వెళ్తే బెటర్ అని అనిపించింది. సో దట్ ఈస్ ద రీజన్ ఐ హ్యావ్ కెప్ట్ దిస్ క్విజ్. ఓకే, సో కొంతమంది నంబర్స్ పిల్లలు